గైస్ వెల్కమ్ టు ఏఎంయూ. ఫైనల్లీ హనుమాన్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఈ రోజు కోసం ఆల్మోస్ట్ 2 months పైన వెయిట్ చేశాను భయ. నేనైతే ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని థియేటర్లో ఈ మూవీకి అరిచిన అరుపులకి ఆ రోజు గొంతు పోయినంత పని అయింది నాకైతే. ఇక లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ టాక్ అబౌట్ హనుమాన్ మూవీ. ఎలా స్టార్ట్ చేద్దాం, ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ఓకే, సీన్ టు సీన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ స్టార్ట్స్ ఫ్రమ్ విలన్ బ్యాక్డ్రాప్. ఈ బ్యాక్డ్రాప్లో చైల్డ్హుడ్ వరకు మన విలన్ మెంటాలిటీ ఏంటి, ఎలా ఉంటాడు, అండ్ తను అనుకున్న దానికోసం ఏం చేస్తాడు, ఎంత దూరం వెళ్తాడు, అండ్ అడ్డొచ్చిన వాళ్ళను ఎంత దగ్గర వాళ్ళైనా సరే, ఎంత సొంత వాళ్ళనైనా సరే ఏం చేస్తాడు అని చెప్పి చూస్తారు మనకు డైరెక్టర్ గారు. నాకు ఈ సీన్స్ అన్ని చాలా బాగా అనిపించినాయి. మనం ఎన్నో మూవీస్ చూస్తుంటాం, ప్రతి మూవీలో విలన్కి బ్యాక్డ్రాప్ ఉండదు, డైరెక్ట్ విలన్ ఉంటాడు, ఏదో సాడిస్ట్ అని చూపిస్తారు. అలా ఎందుకు అయ్యాడు అని మాత్రం చూపించారు. ఆ పరంగా నాకు ఈ బ్యాక్ డ్రాప్ చూపించడం, విలన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా అనిపించింది. తర్వాత సీన్లో విలన్ పెద్దగా అవుతాడు అండ్ ఒక బ్యాంక్ రాబర్ని ఆపుతాడు అండ్ ఫైనల్లీ ఆపేస్తాడు. తర్వాత మనకు చూపిస్తారు మన విలన్ మెయిన్ మోటివ్ ఏంటని. తర్వాత మన మూవీ ప్లాట్కి సంబంధించి ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే ఏకదమ్ అనిపించింది నాకైతే, ప్యూర్ గూస్ బంప్స్. అండ్ మూవీలో ప్రతి సాంగ్ గూస్ బంప్స్ భయ్యా, ఏకదమ్ అనిపించింది. ఇక మూవీ కాన్సెప్ట్ అయితే నేను చాలా ఎక్సైట్ అయినా, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ అని. తర్వాత మనకు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ చూపిస్తారు అండ్ మూవీ మొత్తం ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లోనే నడుస్తుంటుంది. తర్వాత సీన్లో మన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అండ్ హీరో సిస్టర్ క్యారెక్టరైజేషన్ అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ మొత్తం చూపిస్తారు 1 by 1. అలాగే మూవీలో బందిపోట్లని, దానికోసం విలన్ ఆ ఊరికి పెద్దగా ఉంటాడని చెప్పేసి. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని బందిపోట్ల నుంచి సేవ్ చేసే ప్రాసెస్లో మన హీరోయిన్ని ఆల్మోస్ట్ చంపేస్తారు, నీళ్ళలో పడిస్తారు. అండ్ ఈ సీతనతో ఫీల్ వస్తుంది, నెక్స్ట్ మన హీరోకి అది దొరుకుతుంది ఏమవుతుంది అని చెప్పేసి. ఫైనల్లీ దొరుకుతుంది హీరోకి. అండ్ మర్చిపోయే ఈ సీన్ వరకు మన విభీషణ్ క్యారెక్టర్ కూడా చూపిస్తారు అండ్ ఆ క్యారెక్టర్ ఎందుకు ఉంది అనేది లాస్ట్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ హీరోకి దొరికేస్తుంది అమ్మని అండ్ ఆ పవర్ వస్తుంది, మనకు చూపిస్తారు దాని పవర్ ఏంటనేది. అండ్ మూవీలో ట్విస్ట్ ఉండాలన్న టైంకి ఓన్లీ ఆ పవర్ సూర్యుడు ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది. తర్వాత కట్ చేస్తే ఒక ఫైట్ సీన్. నేను ఈ సీన్ని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశా, ఎలాగో అది దొరికింది కదా మన విలన్కి పగిలిపోతుందని. కానీ మన డైరెక్టర్ ఇంటెన్స్ కోసం హీరోకి ఆ టైంలో పవర్ లేకుండా చేస్తాడు, మబ్బులు అడ్డు రావడం వల్ల. ఫైనల్లీ ఇంతైనా అనుకున్న టైంకి మబ్బులు వెళ్ళిపోతాయి. ఇక ఇప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు ప్యూర్ గూస్ బంప్స్. ఆఫ్టర్ ద ఫైట్ సీన్ విలన్ లేడనుకున్న టైంకి విలన్ వచ్చేస్తాడు, ఇంటర్వెల్ వచ్చేస్తుంది. అండ్ ఇంటర్వెల్ గ్యాప్లో ఎన్నో ఆలోచిస్తున్నా అండ్ విలన్ రావడానికి రీజన్ ఏమంటుంది, ఏ విధంగా వస్తాడు, ఎలా అప్రోచ్ అవుతాడు, ఆ మనీ ఉందని తెలుసా లేదా అని చెప్పేసి. ఇంటర్వెల్ అయిపోయింది, మూవీ స్టార్ట్ అయిపోయింది. మనకు చూపిస్తారు విలన్ వచ్చిన పర్పస్ ఏంటి అండ్ వాళ్ళకి తెలుసు మన హీరో దగ్గర ఏదో ఉంది, దానివల్లే పవర్ వస్తుందని చెప్పి. ఆ పవర్ ఎలా వస్తుందని చెప్పి కనుక్కోవడానికి మన విలన్ బ్యాచ్ వస్తుంది. అండ్ ఫెయిల్ అవుతారు. ఫైనల్లీ దే నో ఆ మనీ ఉండడం వల్లనే మన హీరోకి పవర్స్ వస్తున్నాయని చెప్పేసి. అండ్ మన విలన్ గ్యాంగ్స్ వచ్చేసి హీరోని కొట్టి మనీ తీసుకెళ్తుంటే ఒక సీన్ చూపిస్తారు భయ్య, ప్యూర్ గూస్ బంప్స్. అంటే మన విభీషణ్ కూడా వస్తాడు మన హీరో క్యారెక్టర్ వేసుకొని. అండ్ ఆ సీన్కి ఆ బీజిఎంకి ఏకదమ్ అనిపించింది నాకైతే. ఆ బ్యాక్గ్రౌండ్ బుల్లెట్స్ వల్ల ఏర్పడ్డ మన రాముడు కట్అవుట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్కి మళ్ళీ బ్యాక్కి కొంచెం ఫార్వర్డ్ చేసి చూడాలనిపించింది భయ్య, అంత నచ్చేసింది ఆ సీన్ అయితే. నెక్స్ట్ కట్ చేస్తే హీరో వాళ్ళ అక్క మ్యారేజ్. విలన్ ఎంట్రీ విత్ ఏ వీడియో ఫుటేజ్. మనీ ఉన్న బాక్స్ తీసుకెళ్ళిండు, అందులో నాకు కావాల్సిన ఏదో ఉంది అది కావాలని చెప్పేసి. అండ్ ప్రతి ఒక్కరు అదే అంటారు, ఏందో అది ఇచ్చేసి అది ఇదని. ఫస్ట్ నుంచి మన హీరో క్యారెక్టర్ దొంగ క్యారెక్టర్ కదా, అందుకని చెప్పేసి అలా అంటారు. అండ్ మన హీరో ఇచ్చేస్తాడు. అయిపోయిందా ఇప్పుడే క్లైమాక్స్ వచ్చేసిందా అని చెప్పి అనుకున్న టైంకి అది నక్లేదని తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ మన గెటప్ సీన్ గారి కామెడీ ఉంటుందండి, హైలైట్ అంటే హైలైట్. ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే గెటప్ సీన్ గారు ఒక్కడే కనిపించింది నాకైతే. నెక్స్ట్ ఒక బుల్లెట్ మన హీరోకి తగిలి వెనకాల ఉన్న వాళ్ళకి తగులుతుంది. ఈ సీన్ అయిపోయాక హాస్పిటల్కి పోకుండా మన హీరో ఆ మనీతోటి కాపాడదామని అనుకుంటాడు అండ్ మన హీరో మనీని పడేస్తాడు. అండ్ మన విలన్ స్టార్ట్స్ హిస్ ప్లాన్ టు డిస్ట్రాయ్ హోల్ విలేజ్. నెక్స్ట్ హీరోయిన్ వస్తుంది, చెప్తుంది అది ఇది సంగతి అని, బట్ హీరో వినడు. అప్పుడు మన విభీషణ్ క్యారెక్టర్ వస్తుంది. అండ్ ఇప్పటి నుంచి ఆ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ ఏకదమ్ అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఇన్ దిస్ ఫిలిం. నెక్స్ట్ మన హీరో డిసైడ్ అవుతాడు విలన్ని కాపాడడానికి. నెక్స్ట్ మన హీరో వెళ్తాడు విలన్ని అడ్డుకోవడానికి. అండ్ మన హీరోతో పాటు మన విలేజ్ విలన్స్ కూడా కలిసిపోతారు టు సేవ్ ద విలేజ్. అండ్ విలన్ విన్ అవుతాడు. అది ఎలా ఉంటుంది అంటే విన్ అయిపోయిండు అన్నట్టు ఉంటుంది సిచ్యువేషన్. ఆ టైంలో డైలాగ్స్ ఏకదమ్ అనిపించిన నాకైతే. ఒకటి వచ్చేసి వాళ్ళ అక్క చెప్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి విలన్కి వాళ్ళ మదర్ చెప్తుంది. ఈ 2 words అంటే 2 dialogues చాలా మంచిగా అనిపించిన నాకైతే. కరెక్ట్
ఫేజ్లో పడ్డాయి అనిపించింది నాకైతే ఈ డైలాగ్స్. అండ్ అక్కడ బీజిఎం సూపర్ అనిపించింది. ఆ టైంలో మన కోటి గారు వస్తారు మన హీరోకి ఆ మనీ ఇవ్వడానికి. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా స్టార్ట్ అవుతుంది అసలు ఫైట్. అండ్ ఈ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ ఏకదమ్ అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్లీ విలన్ అవుట్ అండ్ మనీ విల్ డెస్ట్రాయ్. దానితో మనకు ఏదో అవ్వబోతుంది, హనుమంతుడు రావాల్సిన సమయం వచ్చింది అన్నట్టు చూపిస్తారు మనకు. అండ్ ఈ 5 minutes సీన్ అండ్ సాంగ్ విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. మూవీని లాస్ట్లో ఒక డైలాగ్తో ఎండ్ చేస్తారు. నేనైతే నెక్స్ట్ రాబోయే జై హనుమాన్ గురించి అయితే చాలా వెయిట్ చేస్తున్నాను భయ్య. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్న కింద కామెంట్ చేయండి. ఇక మూవీలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎంత చెప్పినా తక్కువే అండి, అలా చేశారు అందరూ. అండ్ మూవీలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేసారు. అండ్ మన డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే ఆయన విజన్కి హ్యాట్సాప్ అండి. ఆ థాట్ ఎలా వచ్చిందో అసలు మైండ్ బ్లోయింగ్ అంతే. వెయిటింగ్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ హిస్ ఫిలిమ్స్. నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుంది అని ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంది. అండ్ డైరెక్టర్ గారు కూడా చెప్పారు హనుమాన్ మూవీలో లాస్ట్ 5 minutes మనం ఏదైతే ఫీల్ అయ్యామో అలాగే నెక్స్ట్ రాబోయే జై హనుమాన్లో మూవీ మొత్తం ఇట్స్ మోర్ దెన్ 100 times ఉంటుందని చెప్పారు. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా మూవీ కోసం అయితే. ఇక మూవీ డీటెయిలింగ్ విషయానికి వస్తే మూవీ ఆల్ యాక్సెప్ట్స్కి నచ్చేలా ఉంది భయ్య. ఎంటర్టైన్మెంట్ పరంగా, కమర్షియల్ పరంగా, విజువల్స్ పరంగా, సాంగ్స్ పరంగా ఏకదమ్ ఉన్నాయి. మూవీలో ఒక రీల్ ఉంటుంది భయ్య, ఆ రీల్ని ఏం వాడకం ఉంటే ఆ వాడకం అనిపించింది నాకైతే. మన విలన్కి ఆ రీల్లో హీరోకే ఈ పవర్ ఉందని తెలుసుకోవడానికి ఆ రీల్ యూజ్ చేస్తారు. అబ్బా మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకైతే, మస్తు అనిపించింది అది. నెక్స్ట్, పురాణాల్లో ఎన్నో క్యారెక్టర్స్ ఉండగా విభీషణుడి క్యారెక్టర్ ఎందుకు పెట్టారు మూవీలో? అండ్ మనకు చూపించిన రాక్షసులు ఎవరు? అండ్ మూవీలో చెప్పినట్టు ఇది జస్ట్ స్టార్ట్. అండ్ మన డైరెక్టర్ గారు కూడా చెప్పారు చాలా సూపర్ హీరోస్ వస్తారు అని. వాళ్ళు ఎవరెవరు అయ్యి ఉండొచ్చు? ఈ క్వశ్చన్స్ అన్నీ నాలో వచ్చినాయండి. మీలో ఎంతమందికి వచ్చినా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్స్లో నాకు తెలిసినవి ఏంటంటే విభీషణుడి క్యారెక్టర్ వచ్చేసి చిరంజీవుల్లో ఒకరు కాబట్టి ఆ క్యారెక్టర్ పెట్టారు. అండ్ ఇప్పుడు రాక్షసుడి క్యారెక్టర్ ఎవరు అంటే బలిచక్రవర్తి అయి ఉంటాడని నా ఫీలింగ్ అండి. బికాస్ హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద చిరంజీవులు. లెట్స్ సీ జై హనుమాన్ మూవీ చూస్తే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ మూవీ చూసినంతసేపు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు AMU. ఈ మూవీలో నా ఫేవరెట్ సీన్స్ వచ్చేసి చాలా ఉన్నాయండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన హీరోకి ఎప్పుడైతే పవర్స్ ఉంటాయో ఆ సీన్స్ అన్నీ నా ఫేవరెట్ సీన్స్ అండి. మీకు ఈ మూవీలో ఏ ఫేవరెట్ సీన్ కింద కామెంట్ చేయండి.